మహేశ్వరం నియోజకవర్గంలో వచ్చే ప్రతి పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో డీసీపీ కార్యాలయం లెన్స్కాట్ పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మహేశ్వరం, కందుకూరు మండలాల్లో 12 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. లెన్స్కాట్ పరిశ్రమ ఏర్పాటుకు 52 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. 1500 కోట్ల పెట్టుబడితో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించే కళ్లద్దాల పరిశ్రమలో 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొడక్షన్ యూనిట్ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రధానమైన మీ అందరికీ కంపెనీ లెన్స్కాట్ కంపెనీ మన రాష్ట్రాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్ ఎంచుకోవడం, 1500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి దాదాపు 15 నుంచి 2000 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఒక ఆలోచన జరుగుతుంది. పెట్టుబడులు రావాలి, ఉపాధి పెరగాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేస్తూ ఉన్న కృషికి మరి అతి తొందరలోనే ఈ కేటాయింపులు కానీ పనులు కానీ చేపట్టడం అనేది జరుగుతూ ఉన్న సందర్భంలో లెన్స్కాట్కు సంబంధించిన ప్రతినిధులను కూడా అభినందిస్తూ మా ఉద్దేశం, మా లక్ష్యం అంతా కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు పెద్ద పెట్టున రావాలి. ఈరోజు పరిశ్రమలు రావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తేనే ఉపాధికి అవకాశం ఉన్న తరుణంలో ఒక ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మా రైతాంగ సోదరులకు, భూమి కోల్పోయిన మా మిత్రులకి, వారికి కూడా హృదయపూర్వకంగా 10 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో వారికి ఉన్న కొన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి 10-15 సంవత్సరాల నుంచి అనేక సమస్యల పరిష్కారం కానీ श्रीमान हनुमानगढ़ आपके निरीक्षण के लिए గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్